ఈ కథ పేద రైతైన కేశవ్ అలాగే తన భార్య మధుమతిది. కేశవ్కి మామిడి, చింత ఇంకా నిమ్మకాయల చెట్లు ఉండేవి. తను తన పొలం దగ్గర ఉన్న ఒక చిన్న పాక కింద వాటన్నిటినీ అమ్ముకునేవాడు. వాళ్ల ఆదాయం చాలా తక్కువగా ఉండేది. ఒకరోజేం జరిగిందంటే ఊర్లో ఒక ప్రభుత్వ ప్రకటన వచ్చింది. వినండి వినండి వినండి, ప్రభుత్వం తరపున రేపటి నుండి 15 రోజుల పాటు ఉపాధి శిబిరాలు జరగబోతున్నాయి. అక్కడ ఆడవాళ్ళకి ఆవకాయలు, జామ్లు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఎలా చేసుకోవాలో నేర్పిస్తారు. ఇవాళే సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మీ పేర్లను నమోదు చేసుకోండి. ఇది విన్నాక మధుమతి కేశవ్తో ఇలా అనింది. నేను కూడా శిబిరానికి వెళ్లి పచ్చళ్ళు చేయటం నేర్చుకుంటాను. అయినా పచ్చళ్ళు తయారు చేసి నువ్వేం చేస్తావు? మన చెట్లకి కాసే మామిడికాయలు, చింతకాయలు ఇంకా నిమ్మకాయలతో ఆవకాయ పచ్చళ్ళు చేసి అమ్ముకోవచ్చు. దాంతో మన సంపాదన కూడా పెరుగుతుంది కదా. సరే, ఈ ప్రయత్నం కూడా చేసి చూద్దాం. మరుసటి రోజు నుండి మధుమతి ప్రభుత్వ శిబిరానికి వెళ్ళింది. అక్కడ తను మామిడి ఆవకాయ, చింత ఇంకా నిమ్మకాయ పచ్చళ్లు పెట్టడం నేర్చుకుంది. తను రోజు శిబిరానికి వెళ్లేది. అలాగే రోజు కొత్త కొత్త పచ్చళ్లు నేర్చుకునేది. ఇంటికి చేరుకుని మధుమతి నిమ్మకాయ, మామిడి, ఆవకాయ పెట్టింది. ఇదిగోండి, రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. చాలా బావుంది. కేశవ్ ఆ గిన్నె మొత్తం ఊడ్చేశాడు. అది చూసి మధుమతి చాలా సంతోషించింది. తను నవ్వుకుంది. ఎంత తినాలన్నా ఇప్పుడే తినేయండి. రేపటి నుంచి అమ్మేటప్పుడు మాత్రం తినకండి. కేశవ్ తన వైపు చూసి మళ్లీ తినడం మొదలుపెట్టాడు. ఆ మరుసటి రోజు నుండి కేశవ్ తన పాకలో అన్నింటితో పాటు ఆవకాయలమ్మడం కూడా మొదలుపెట్టాడు. కేశవ్ పాక ఊరి నుండి చాలా దూరంగా ఉండేది. అందుకే అక్కడ పెద్ద హడావిడిగా ఉండేది కాదు. అలాగే తన అమ్మకాలు కూడా తక్కువే. నాకు తెలిసి ఇవన్నీ ఇక్కడ అమ్ముడుపోవేమో. ఇంత ఎండలో ఎవరొచ్చి కొనుక్కుంటారు ఇంత దూరం చెప్పు? అలా ఎలా అమ్ముడవ్వవు? మరుసటి రోజు నుండి మధుమతి ఆ పాక బయట ఒక మంచినీళ్ల కుండను ఉంచింది. ఇక జనాలు మంచినీళ్లు తాగడానికొస్తారు. అలాగే మన ఆవకాయ పచ్చళ్ళు కూడా కొంటారు. మధుమతి చేసిన చిట్కా పనిచేసింది. ఇప్పుడు జనాలు నీళ్లు తాగడానికి వచ్చి ఆవకాయ పచ్చళ్లు కూడా కొనుక్కుని వెళ్లేవారు. ఇక మధుమతి రోజు ఇంకా ఎక్కువ ఆవకాయలు, పచ్చళ్లు పెట్టాల్సొచ్చేది. ఇప్పుడు వ్యవసాయం కూడా బాగానే జరుగుతుంది. అవును, నాకు సహాయం చాలా అవసరం. నా ఆలోచన ఏంటంటే నా చెల్లిని ఇక్కడికి పిలిపిద్దాము అని. తనిక్కడికొస్తే నాకు ఊరట లభిస్తుంది. నీకెలా నచ్చితే అలా. మధుమతి ఇంకా తన చెల్లి కలిసి ఆవకాయలు, పచ్చళ్లు పెట్టడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా వాళ్ల వ్యాపారం పుంజుకుంది. ఇప్పుడు వాళ్ల పాక దగ్గర జనాల రద్దీ ఉండేది. కొద్ది రోజుల తర్వాత ఆ పాక కాస్త దుకాణంగా మారింది. అలాగే మధుమతి 4-5 ఆడవాళ్లను కూడా చేర్చుకుంది. మధుమతి ఇంకా కేశవ్ కష్టం వల్ల ఒక సంవత్సరంలోనే వాళ్లు ఒక గోడౌన్ కొనుగోలు చేశారు. ఇక దాన్ని ఆవకాయల ఫ్యాక్టరీగా మార్చుకున్నారు. ఇప్పుడు మధుమతి స్వయంగా ఆడవాళ్లకి ట్రైనింగ్ ఇచ్చేది. అలాగే వాళ్లకి ఉద్యోగాలు కూడా ఇచ్చేది. మధుమతి అప్పడాలు చేయడం కూడా మొదలుపెట్టింది. ఇప్పుడు వాళ్ల ఆవకాయల ఫ్యాక్టరీ నుండి పట్టణాలకు ఆవకాయలు, పచ్చళ్లు అలాగే అప్పడాలు సప్లైలయ్యేవి. కేశవ్ ఇంకా మధుమతి చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ల వ్యాపారం అభివృద్ధి చెందుతోంది. అప్పుడు ఒకరోజు వాళ్లకి చాలా సంతోషం కలిగింది. అక్కడికి ఒక పెద్ద కంపెనీ ఆఫీసర్ వాళ్ల గోడౌన్కి వచ్చాడు. మీ ఆవకాయలు, పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి. ధన్యవాదాలు. మేం ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ ఉంటాం. ఈ దేశపు ఆవకాయలు, పచ్చళ్ళు, స్వీట్లు, అప్పడాలు వీటన్నిటికీ విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది. కోరేదేంటంటే మీరు మాతో కలిసి విదేశాల్లో కూడా వ్యాపారం చేయండి. విదేశాలా? అవును, అందుకే మేం మీతో ఒక ఒప్పందం చేసుకుందామని అనుకుంటున్నాం. మధుమతి ఇంకా కేశవ్కి చాలా పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. దాంతో వాళ్ల తలరాత మారిపోయింది. వాళ్లకి మొదట్లో ఒక ఫ్యాక్టరీయే ఉండేది. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ ఒక ఫ్యాక్టరీ ఉంది. ఇప్పుడు ప్రతి పెద్ద పట్నంలో వాళ్లు తయారు చేసేవి అమ్ముడుపోయేవి. ఇప్పుడు కేశవ్ ఇంకా మధుమతిలు పెద్ద కంపెనీని పెట్టారు, శ్రీకృష్ణ ఫుడ్స్. అది కేవలం మన దేశంలోనే కాదు, వీళ్ల ఖ్యాతి విదేశాల్లో కూడా వ్యాపించింది. మితాలి, ఇక్కడ చూడు. పాల మీద మేగడని ఇలా చక్కగా మరిగించి దానితో శుద్ధమైన నెయ్యి తయారు చేస్తాం. అలాగే బామ్మా. పచ్చడి తయారు చేయటానికి ఒకటి చాలా అవసరం.
మన మామిడికాయలని చక్కగా ఆరబెట్టుకోవాలి. ఎందుకు బామ్మా? ఎందుకంటే ఒకవేళ మామిడికాయల్లో కొంచెమైనా తడుంటే అప్పుడు మసాలాలు కలిపిన తర్వాత రుచి సరిగ్గా ఉండదు. అలాగే బామ్మా, నాకు అర్థమైంది. ఇదే విధంగా మిథాలి తన బామ్మ దగ్గర ఎన్నో వంటలు చేయడం నేర్చుకుంటూ ఉండేది. మిథాలీకి వంటలు చేయటం అంటే చాలా ఇష్టం. కాలం గడుస్తూ పోయింది. ఇక ఇప్పుడు మిథాలి చాలా అందమైన యువతిగా మారింది. బామ్మ మిథాలీని చాలా సమర్థుడైన యువకుడు మహేష్కి ఇచ్చి వివాహం జరిపించింది. మిథాలి ఇంకా మహేష్ ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. సంవత్సరం తరువాత మిథాలీకి ఇంకా మహేష్కి ఇద్దరు కమల పిల్లలు పుట్టారు. వాళ్ల పేర్లు అలోక్ ఇంకా ఆదిత్య అని పెట్టారు. ఇద్దరి జీవితం సజావుగా సాగిపోతోంది. మహేష్ తన బాధ్యతలు చాలా బాగా నిర్వర్తిస్తున్నాడు. కొంతకాలం తరువాత మిథాలి వాళ్ల బామ్మ చనిపోయింది. తను ఏడ్చి ఏడ్చి చాలా నీరసంగా తయారయ్యింది. ఇప్పుడు ఈ ప్రపంచంలో మిథాలికి కావలసిన వాళ్ళు కేవలం ముగ్గురే, మహేష్ ఇంకా తన ఇద్దరు పిల్లలు. మిథాలి తనని తాను సముదాయించుకుంది. ఆ తర్వాత తన భర్త ఇంకా పిల్లల్ని చూసుకోవటంలో బిజీ అయిపోయింది. కాని బహుశా దేవుడే మిథాలి జీవితంలో సంతోషాలు కొంతకాలమే రాసినట్టున్నాడు. మహేష్కి ఒక పెద్ద ప్రమాదం జరిగింది. దానితో అతను మంచాన పట్టాడు. తనని తాను తన పిల్లల్ని ఎలా సముదాయించాలో మిథాలీకి అసలేమీ అర్థం కాలేదు. కొన్ని రోజుల్లోనే వాళ్ల ఇంట్లో తినడానికి ఏమీ లేకుండా పోయాయి. వాళ్ల దగ్గర మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు. అలా ఒకరోజు మహేష్ కూడా ప్రాణాలు వదిలేశాడు. మహేష్ చనిపోయిన తరువాత మిథాలి కష్టాల్లో కూరుకుపోయింది. ఇంట్లో సంపాదించేవాడు కేవలం మహేష్ ఒక్కడే. అతను చనిపోవడంతో ఇంటి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది. మిథాలి ఎప్పుడూ పనిచెయ్యలేదు. కాని ఇప్పుడు తన దగ్గర వేరే ఏ దారి లేదు. నేను గనక ఇప్పుడు సంపాదించకపోతే నా పిల్లలిద్దరూ ఆకలితో అలమటిస్తారు. నేను సంపాదించి తీరాలి. కాని నేను ఎలా సంపాదించాలి? నాకొక్క పని కూడా సరిగ్గా రాదు. పైగా నేను ఏం చదువుకోలేదు కూడా. మిథాలి దాని గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది. తను ఏం చెయ్యాలో తనకేమీ అర్థం కాకుండా పోయింది. హఠాత్తుగా తన దృష్టి ఇంట్లో ఉన్న జాడీల మీద పడింది. పచ్చడి. హా, నేను పచ్చడి తయారు చేసి అమ్మగలను. మిథాలి పచ్చడి పెట్టటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే తన పచ్చడి పని పూర్తయిందో మిథాలి పచ్చడిని ఒక పెద్ద జాడీలో నింపేసింది. ఈ పచ్చడిని మిథాలి బజారుకి తీసుకువెళ్ళింది. అక్కడ గట్టిగట్టిగా అరుస్తూ మిథాలి పచ్చళ్ళు అమ్మేసింది. ఎంతో మంది మిథాలి దగ్గర పచ్చడి కొనుక్కున్నారు. సాయంత్రమైన తరువాత మిథాలి తన మొదటి సంపాదనను చూసి చాలా సంతోషించింది. ఆ డబ్బుతో మిథాలి ఇంకొన్ని మామిడికాయలు కొనింది. పైగా తన పిల్లలిద్దరి కోసం తినడానికి కొన్ని మిఠాయిలు కొనింది. తరువాత రోజు మిథాలి మళ్లీ పచ్చడి పెట్టింది. మళ్లీ బజారుకి వెళ్లి పచ్చడి అమ్మేసింది. కొన్ని రోజుల్లోనే మిథాలి పచ్చడి గురించి ఊరిలో అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు మిథాలి పచ్చడి కోసం జనం లైన్లు కట్టడం మొదలుపెట్టారు. మిథాలి సంతోషంగా ఉంది. ఎందుకంటే తనకి అవసరాన్ని మించి డబ్బులు దక్కాయి. పైగా తన పిల్లలిద్దరి పాలన పోషణ చాలా చక్కగా సాగిపోయాయి. కొన్ని సంవత్సరాలలో మిథాలి కొడుకులిద్దరూ పెద్దవాళ్లయ్యారు. ఇక ఇప్పుడు వాళ్ళిద్దరూ చదువుకోవడానికి పెద్ద స్కూల్కి వెళ్లటం మొదలుపెట్టారు. మిథాలి పచ్చడి చేసి చేసి ఒక పెద్ద ఇల్లు కట్టేసింది. ఇక ఇప్పుడు మిథాలి బజారులో ఒక పెద్ద షాపు కూడా తెరిచింది. ఇప్పుడు తను పచ్చడితో పాటు ఇంకా చాలా పదార్థాలను అమ్మసాగింది.
మితాలి తనకి సహాయం చేయటానికి ఎంతో మంది ఆడవాళ్లని పనిలో పెట్టుకుంది. దానితో గ్రామంలోని కూలి పని చేసుకునే పేదింటి ఆడవాళ్లకి పని దొరికింది. వాళ్ల జీవితాలు మంచిగా మారాయి. పైగా మితాలి 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతోంది. మితాలి తన వ్యాపారాన్ని పెంచటం కోసం కొత్త టెక్నిక్లను ఉపయోగించడం మొదలుపెట్టింది. తన చిన్న వ్యాపారం ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాక్టరీగా మారింది. ఇంకా బజారులోని తన చిన్న షాప్ ఇప్పుడొక 4 అంతస్తుల కంపెనీగా మారింది. మితాలి ఒక చదువురాని పేదింటి విధవరాలు. ఇప్పుడు తను పెద్ద కంపెనీకి యజమానురాలయ్యింది. ఇప్పుడు రిపోర్టర్ తనని అడిగినప్పుడు, పచ్చడి చేస్తూ మీరు ఇంత పెద్ద కంపెనీని స్థాపించారు మేడం, మీరు మాకు చెప్పగలరా మీకు ఈ ప్రేరణ ఎక్కడ లభించింది అని? అవసరం. నేను సంపాదించాల్సిన అవసరం లేకపోతే నేను పచ్చడి చేసేదాన్ని కాదు, ఈ వ్యాపారము మొదలు పెట్టేదాన్ని కాదు. మితాలి మేడం, మీరు చేసిన ఈ గొప్ప పనికి నేను మీకు సెల్యూట్ చేస్తున్నాను. నా శుభాశిస్సులు కూడా. మీ వ్యాపారం అతి త్వరలో అంతర్జాతీయ వ్యాపారం కావాలి. కాబట్టి మేడం, మీ కథ నుంచి మాకు తెలిసిన నీతి ఏంటంటే విజయవంతం అవ్వటానికి నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి. విశ్వనాథ్ తన భార్య సునీత ఇంకా పిల్లలు చింటూ ఇంకా దివ్యతో కలిసి సతూనాపూర్ అనే ఊర్లో ఉండేవారు. విశ్వనాథ్ బాగా చదువుకున్నారు. అతను స్కూల్లో టీచర్. కానీ అతని భార్య సునీత అస్సలు చదువుకోలేదు. ఏవండి, ఒక మాట, నాకు కూడా కాస్త చదవడం రాయడం నేర్పండి. జీవితంలో ఏదో ఒకసారి పనికొస్తుంది. నువ్వేమైనా ఉద్యోగానికి వెళ్ళాలా ఏంటి? చదవడం రాయడం నేర్చుకోవడానికి? ఒకవేళ నాకు ఎప్పుడైనా పని చేయాల్సిన అవసరం పడితే అప్పుడు? అలా ఎప్పటికీ జరగదు. ఒకవేళ చదవడం నేర్చుకోవాలంటే నీ పిల్లల్ని నేర్పమను. నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నా. ఒరేయ్ చింటూ, ఇలారా, నన్ను చదివించు. ఇంత పెద్దదానివయ్యాక నువ్వు చదువుకుంటావా అమ్మా? అవును, నువ్వు ఎలాగో నా హైస్కూల్ పుస్తకాల్ని చదవలేవు కదా. నేను నీకు చిన్నపిల్లల పుస్తకాలు చదివిస్తాను. ఇదిగో చదువు. ఆ అంటే అమ్మా, ఆ అంటే ఆంటీ, హా అంటే ఆంటీ అన్నమాట. వీడు నిన్ను ఆట పట్టిస్తున్నాడు. అప్పుడే ఊర్లో ఒక అతను పరిగెత్తుకుంటూ వాళ్ళింటికి వస్తాడు. సునీత వదినా, విశ్వనాథ్ అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యింది. విశ్వనాథ్ని ఆస్పత్రికి తీసుకువెళ్తారు. కాని అతను బ్రతకడు. సునీత ఇంట్లో 2 రోజుల దాకా అందరూ ఏడుస్తూనే ఉంటారు. వంట కూడా చెయ్యరు. ఇక ఏడు పాపండి పిల్లలు, మన తలరాతలో ఏ రాసుందో అదే జరుగుతుంది. కానీ మీరిద్దరూ దిగులు పడకండి, నేను మీ చదువులు ఆగకుండా చూస్తాను. సునీత ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్తుంది. కాని ఊళ్ళో తనకి ఏ ఉద్యోగం దొరకదు. పిల్లలు, ఊళ్ళో చదువులేని వాళ్ల కోసం అంటూ ఏ పనిపాటు లేదు. అలాగే మన దగ్గర పొలాలవి కూడా లేవు. నేను ముంబైకి వెళ్ళిపోతాను. ఇక్కడి నుండి పెద్ద దూరం కూడా కాదు. నేనక్కడ కూలి పని చేసుకుంటాను. మీరిక్కడే ఉండి మీ చదువులు చదువుకోండి. నేను మీకు డబ్బు పంపుతూ ఉంటాను. మమ్మీ, ఒక్కసారి పక్కింట్లో రాంబాబు బాబాయిని వెళ్ళి అడగాల్సింది మీరు. అతనికి స్కూల్లో పలుకుబడి ఉంది. ఒకవేళ అతను మీకు ఆయా ఉద్యోగం ఇస్తారేమో. సునీత రాంబాబు గారింటికి వెళ్తుంది. వెళ్ళి ఉద్యోగం గురించి అడుగుతుంది. స్కూల్లో ఒక ఆయా ఉద్యోగం ఖాళీగా ఉంది. కాని రాంబాబు అబద్ధం చెప్పేస్తాడు. స్కూల్లో అసలు ఏ ఉద్యోగం లేదు, వెళ్ళిక్కడి నుంచి. ఇప్పుడు సునీత దగ్గర మరో మార్గం లేకపోయింది. తను ముంబైకి వెళ్ళిపోతుంది. ఒక బిల్డింగ్లో కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి. సునీత అక్కడ రోజు కూలీలాగా పని చేయడం మొదలు పెడుతుంది. అటు రాంబాబు కూతురు తరచూ స్కూల్లో దివ్య ఇంకా చింటూని వెక్కిరిస్తూ ఉండేది. ఈ దివ్య ఇంకా చింటూ చాలా పేదవాళ్ళు. వీళ్ళమ్మ మా ఇంటికి ఉద్యోగం అడగడానికి వచ్చింది. అలాగే వీళ్ళిద్దరు కూడా ఒకసారి పిండి ఒకసారి కూరలు అడగడానికి వస్తూ ఉంటారు. దివ్య ఇంకా చింటూ పాపం ఏం మాట్లాడకుండా అంతా వింటూ ఉంటారు. 4 రోజులు పనిచేసిన తర్వాత
సునీత దగ్గర 15,000 పోగయ్యాయి. సునీత కాంట్రాక్టర్ గారిని అడుగుతుంది, అయ్యగారు, నేను సత్తూనాపూర్ ఊర్లో ఉంటాను. నేను నా పిల్లలకి డబ్బులు పంపాలి. అవునా? సతూనోపూర్లో అక్కడ నా పిన్ని కూతురు ఉందే. నేనక్కడికి వస్తూ పోతూ ఉంటాను. నువ్వు ఆ డబ్బు నాకివ్వు, నేను పంపిస్తాను. కాంట్రాక్టర్ డబ్బులు పంపే పేరుతో చదువులేని కూలీవాళ్ల డబ్బులు గుంజేసేవాడు. కాంట్రాక్టర్ మొదట్లో కొన్ని నెలలు మాత్రం చింటూ ఇంకా దివ్యకి డబ్బులు మొత్తం ఇస్తూ ఉండేవాడు. అంటే సునీత ఎంత డబ్బు ఇచ్చేదో కాంట్రాక్టర్ అదే డబ్బు సునీత పిల్లలకి ఇచ్చేసేవాడు. కాని తర్వాత తను మోసం చేయడం మొదలుపెట్టాడు. సునీత ఒకవేళ 10,000 పంపితే అప్పుడు తను కేవలం 5,000 మాత్రమే పిల్లలకి ఇచ్చేవాడు. బాబాయ్, ఈసారి 5,000ఏనా? చూడమ్మా, మీ అమ్మకి బాగోలేదు. తను 15 రోజులే పనిచేసింది. అందువల్లే ఎన్నోసార్లు కాంట్రాక్టర్ మొత్తం డబ్బే మాయం చేసేవాడు. ఈ విధంగా కొన్నాళ్లు గడిచిపోయాయి. దివ్య ఇంకా చింటూ తన స్కూల్ చదువు పూర్తి చేశారు. ఒకరోజు వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మని కలవడానికి ముంబై చేరుకుంటారు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆ కాంట్రాక్టర్ వాళ్ల బోల్డంత డబ్బుని మింగేశాడు అని. అప్పుడు వాళ్ళు ముగ్గురు కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తారు. కాంట్రాక్టర్ గారు, మీరు చేసింది ఏమీ బాగోలేదు. నా కష్టార్జితాన్ని తింటూ ఉన్నారు. మీరు నొక్కేసిన నా డబ్బంతా మాకు తిరిగి ఇవ్వండి. పోండే, వెళ్ళండి ఇక్కడి నుంచి. మీరు నన్ను ఏమీ చేయలేరు. సునీత కుటుంబం కళ్లల్లో నీళ్లతో ఉండిపోతారు. పదమ్మా, ఇంటికి వెళ్ళిపోదాం. ఇక మీరు కూలి పని చేయాల్సిన అవసరం లేదు. మేము ఇద్దరం పిల్లలకి ట్యూషన్ చెప్పడం మొదలు పెడతాము. చింటూ ఇంకా దివ్య వాళ్ళ అమ్మని ఇంటికి తీసుకొస్తారు. ఇద్దరూ కాలేజీలో చదువుతూ ఉంటూనే ట్యూషన్ కూడా చెప్తూ ఉంటారు. డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత దివ్య టీచర్ అయిపోయింది. ఇక చింటూ బాగా కష్టపడి ముంబై పోలీస్లో చేరతాడు. చింటూ పోస్టింగ్ అదే ఏరియాలో వేస్తారు, అంటే కాంట్రాక్టర్ ఉండే చోట. ఏం నన్ను పోల్చావా? ఆ కాంట్రాక్టర్ చింటూ కాళ్ల మీద పడిపోతాడు. నన్ను క్షమించు. కావాలంటే మీ డబ్బు మొత్తం తీసుకెళ్ళు, కానీ నన్ను వదిలిపెట్టు. నాకు నా డబ్బులు అక్కర్లేదు. కానీ నువ్వు ఏ కూలీ వాళ్ళ దగ్గరైతే డబ్బులు కొట్టావో వాళ్ళ డబ్బులు తిరిగి ఇచ్చేయి. మళ్ళీ ఇంకెప్పుడైనా దొంగతనం చేస్తే గుర్తుపెట్టుకో, నిన్ను వదిలిపెట్టను. ఆ కాంట్రాక్టర్ ఆ కూలీ వాళ్ల డబ్బులు మొత్తం తిరిగిచ్చేస్తాడు. ఇక కూలీ వాళ్ల డబ్బులు దొంగిలించడం శాశ్వతంగా మానేస్తాడు. సీతాపూర్ అనే ఊర్లో సోనం తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. సోనం తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఉండేవారు. సాయంత్రం సోనా వాళ్ళ నాన్న సైకిల్ మీద సంచితో వస్తే అప్పుడు సోనం పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ సైకిల్ మీద నుంచి సంచిని తీసుకునేది. నాన్నా, ఈరోజు ఏం తీసుకొచ్చా? నువ్వు ఇంత పెద్దదానివైపోయావు, కానీ ఇవాళ కూడా సంచిలో ఏమైనా ఉందా అని చెక్ చేస్తావు. ఇవాళ నేను శనగపిండి లడ్డూలు తీసుకొని వచ్చాను. లడ్డూ తర్వాత తిందువుగాని ముందా గిన్నెలన్నీ కడిగేయ్. కడుగుతానులే అమ్మా, నువ్వెప్పుడు పనులు చెప్తూనే ఉంటావు. సోనం తన తండ్రితో కలిసి పొద్దున్నే పార్కులోకి వాకింగ్కి వెళ్లేది. తల్లి, ఈ ప్రశ్న నేను నిన్ను అడగాలి. అసలు నువ్వు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? ఇక నువ్వు సమాధానం చెప్పాలి. నాన్న, నాకు నా కెరియర్ గురించి చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అమ్మా, కెరియర్ గురించి చాలా మంది విద్యార్థులకి కన్ఫ్యూషన్గానే ఉంటుంది. కానీ మెల్లమెల్లగా నీకు నీ గమ్యం గురించి ఖచ్చితంగా తెలిసిపోతుంది. అదే సమయంలో ప్రపంచంలో ప్లేగు వ్యాధి అనే రోగం వస్తుంది.
ఊళ్ళో వాళ్ళందరూ ఏ భయమూ లేకుండా తమ పనులు చేసుకుంటూ ఉంటారు. సోనం తండ్రి డ్యూటీ చేయడానికి పట్నం వెళ్లేవాడు. దురదృష్టం వల్ల అతనికి ప్లేగు రోగం వస్తుంది. ప్రభుత్వం తరపున ఒక వ్యక్తి సోనం వాళ్ళింటికి వచ్చి ఇలా అంటాడు. మిస్టర్ రాధేశ్యామ్ వాళ్ళ ఇల్లిదేనా? అవును. మీ భర్తకి ప్లేగ్ అనారోగ్యం వచ్చింది, ఆస్పత్రిలో ఉన్నారు. ఎవరూ అతన్ని కలవడానికి వీల్లేదు. ఊరంతా కఠినంగా లాక్డౌన్ చేసేస్తారు. అసలు ఎవ్వరికీ ఇంట్లో నుండి బయటికి వెళ్లే అనుమతి ఉండదు. అమ్మా, నాన్నగారింటికి ఎప్పుడు వస్తారు? త్వరలోనే వస్తారమ్మా. ఒకరోజు ప్రభుత్వ ఉద్యోగి సోనం తండ్రి సైకిల్ని ఇవ్వడానికి ఇంటికి వస్తాడు. మీకు చెప్పాలంటే చాలా బాధగా ఉంది. రాధేశ్యామ్ గారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇది ఆయన సైకిల్, ఇంకా సంచి. సోనం తన తండ్రి సైకిల్ని చూసి బాగా ఏడుస్తుంది. సోనం కుటుంబం కష్టాలు అక్కడే ఆగిపోలేదు. ఆ మహమ్మారి పెరిగి పెరిగి ఊరిదాకా చేరుకుంటుంది. అందువల్లే ప్రభుత్వం వాళ్ల ఊరు ఖాళీ చేయమని చెప్తుంది. ఆ ఊర్లో వాళ్ళని క్యాంపులకు పంపించేస్తారు. అమ్మా, మనం ఇంటికి ఎప్పుడు చేరుకుంటాం? ధైర్యంగా ఉండు తల్లి. చీకటి బాగా పెరిగిపోయినప్పుడు మనం తెలుసుకోవాలి ఇక సూర్యోదయం త్వరలోనే అయిపోతుంది అని. 6 నెలల తరువాత సోనం ఇంకా వాళ్ళమ్మ ఇంటికి తిరిగి చేరుకుంటారు. అమ్మా, నేను నిర్ణయం తీసుకున్నాను. నేను ఒక ప్రభుత్వ ఆఫీసర్గా అవుతాను. 12వ తరగతి పూర్తి అయిన తరువాత సోనం డిగ్రీ చదవడానికి పట్నం వెళుతుంది. తను డిగ్రీ చదువుతూ ఉండగా తను ఒక సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షలు కూడా తయారవుతుంది. డిగ్రీ పూర్తి అవగానే సోనం ఐఏఎస్ పరీక్ష రాస్తుంది. ఫిజికల్ టెస్ట్లో తను పాస్ అయిపోతుంది, కానీ రాత పరీక్షల్లో ఫెయిల్ అయిపోతుంది. సోనం తన తల్లికి ఫోన్ చేసి ఇలా చెప్తుంది. అమ్మా, నేను రాత పరీక్షల్లో ఫెయిల్ అయిపోయాను. అమ్మా, గెలుపుకి ఉన్న ప్రాధాన్యత కేవలం ఓటమిని రుచి చూసిన వాళ్లకి బాగా తెలుస్తుంది. నువ్వు నీ చదువు ఆపేయొద్దు. వచ్చే ఏడాది మళ్లీ పరీక్ష రాద్దుగాని. సోనం మరో ఏడాది బాగా చదువుకున్న తర్వాత మళ్లీ పరీక్ష రాస్తుంది. ఇక ఈసారి ఫిజికల్గా ఇంకా రాత పరీక్ష రెండూ పాస్ అయిపోతుంది. పోలీస్ ట్రైనింగ్ తరువాత సోనం డ్యూటీ రాంపూర్ జిల్లాలో వేస్తారు. ఒకరోజు బస్సులో ఒక అబ్బాయి వెళ్తూ ఉంటాడు. బస్సు సడన్ గా ఆగిపోతుంది. దాంతో ఆ అబ్బాయి అమ్మాయి మీద వచ్చి పడతాడు. నీకెంత ధైర్యం? నువ్వు నన్ను వచ్చి ముట్టుకుంటావా? లేదు, నేను కావాలని అలా చేయలేదు. బస్సులో బ్రేక్ వేసేసరికి అలా జరిగింది. ఆ అమ్మాయి ఆ అబ్బాయి మాటలు అస్సలు పట్టించుకోదు. ఆ బస్సు మొత్తం గట్టి గట్టిగా అరుస్తూ ఇలా అంటోంది. ఈ అబ్బాయి నన్ను పట్టపగలే నన్ను ఏడిపించాడు. బస్సులో ఉన్నవాళ్లు ఆ అబ్బాయిని చితక్కొడుతూ ఉంటారు. సోనం డ్యూటీ అదే రోడ్డు మీద చేస్తుంది. సోనం వెంటనే బస్సు లోపలికి వెళుతుంది. వెళ్లి ఆ అబ్బాయిని కాపాడుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ అబ్బాయిని ముట్టుకుంటే వాళ్ళని జైల్లో పెడతాను. కానీ తను నన్ను ఏడిపించాడు. నేను చేయలేదు. బస్సులో సడన్ గా బ్రేక్ వేయడం వల్లే ఇదంతా జరిగింది. ఆ అబ్బాయి తప్పు ఉన్నా లేకపోయినా ఈ విధంగా ఎవరికీ అబ్బాయిని కొట్టే అధికారం లేదు. అర్థమైందా? మేమంతా వీడిని ఇక్కడే కొడతాం. ఎవరికైనా ధైర్యం ఉంటే ముందుకు రండి. సీసీటీవీ కెమెరా రిపోర్ట్ తీస్తారు. ఆ అబ్బాయి నిర్దోషి అని తేలుతుంది. న్యూస్ పేపర్స్లో సోనం గురించి గొప్పగా రాస్తారు. ఇక సోనం ధైర్యశాలి అయిన లేడీ ఆఫీసర్గా పేరు తెచ్చుకుంటుంది. కొన్నాళ్ల తరువాత లోకంలో కోవిడ్-20 అనే మహమ్మారి వచ్చేస్తుంది. ఆ వైరస్ ఊపిరి ద్వారా అందరికీ అంటుకుంటోంది. దేశం అంతటా లాక్డౌన్ చేసేస్తారు. ఇక ఎవరికీ ఇంటి నుండి బయటికి వెళ్లే అనుమతి ఉండదు. అలాంటి లాక్డౌన్. మేడం, మేడం ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. మా అక్క కడుపుతో ఉంది. తనకి డెలివరీ అయ్యేలా ఉంది. ఇంట్లో ఎవరూ లేరు. సోనం వెంటనే ఆ అమ్మాయితో కలిసి వెళ్లి ఆ అక్కని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. హాస్పిటల్ నుండి తిరిగి వస్తూ ఉండగా సోనం చూసేసరికి కొంతమంది వ్యక్తులు ఒక ఆవిడ వెనక కర్రలతో వెంటాడుతున్నారు. ఎరే, ఏంటి మీరంతా ఏం చేస్తున్నారు? నాకు వైరస్ లేదు. సోనం ఆవిడ్ని ఆసుపత్రికి తీసుకువెళ్తుంది. ఆవిడికి అక్కడ పరీక్షలు చేయిస్తుంది. ఈవిడికి వైరస్ లేదు.
సోనం ఆవిడ్ని ఇంటి దగ్గరికి దిగబెట్టడానికి వెళ్తుంది. ఈమెకి వైరస్ లేదు. ఒకవేళ ఎవరికైనా వైరస్ లక్షణాలు ఉంటే అయినా సరే వాళ్ళని కొట్టే అధికారం ఎవ్వరికీ లేదు. లాక్డౌన్ అయిన తరువాత సోనంకి ప్రభుత్వం వాళ్ళు బెస్ట్ పోలీస్ ఆఫీసర్ అవార్డు అందుతుంది. నాకు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందమ్మా. ఈవేళ నేను ఈ మహమ్మారి వచ్చినప్పుడు నా డ్యూటీని సక్రమంగా చేయగలిగాను. ఎందుకంటే నేను స్వయంగా ఆ మహమ్మారి బాధలు పడ్డాను కాబట్టి. ఈవేళ నాన్నగారు ఉండి ఉంటే చాలా సంతోషించేవారు.